ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా క్లాసిక్‌ని అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 2 నెలలు అవుతుంది. సో, దాని గురించి ఇప్పటి వరకు ఊసే లేదనమాట. దాని గురించి అసలు ఎటువంటి టాపిక్ అయితే రావట్లేదు. దాని గురించి మాట్లాడట్లేదు. అసలది ఉంటదా? ఉండదా? అనేది కూడా క్లారిటీ లేదనమాట. ఈ సంవత్సరం ఎండింగ్‌లో పెడతారు అన్నట్టుగా ఒక అప్డేట్. కాకపోతే ఏందంటే, సో, దాని గురించి ఎటువంటి న్యూస్ అయితే రావట్లేదు. అదొచ్చిన తర్వాత, అది అనౌన్స్ చేసిన తర్వాత, చాలా నెగెటివ్ అనేది వచ్చింది ఫ్యాన్స్ నుండి. మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినాయి. ఇదంతా వేస్ట్ వ్యవహారం అన్నట్టుగా. సో, వాళ్ళు గూడా లైట్ తీసుకుంటారు కావచ్చు మరి జాన్సన్ ఆ క్లాసిక్‌ని ఈ సంవత్సరం ఎండింగ్‌లో తెలుస్తది. మరి అది ఉంటదా? ఉండదా? అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కొడి రోడ్స్ గురించి. మీ అందరికీ తెలుసు కొడి రోడ్స్ ఛాంపియన్‌షిప్ లాస్ అయిన వెంటనే కోడీ రోడ్స్‌కి మళ్ళీ ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీ వెంటనే వస్తదని తెలుసు. అండ్ స్మాక్‌డౌన్‌ని ముందే టేప్ చేసేసినారు. ముందే చెప్పేసినాను కోడీ రోడ్స్ మళ్ళీ సామీ జేన్‌తో వెంటనే ఫైట్ చేస్తాడు అని. సో, ఇప్పుడు నెక్స్ట్ రాలో కోడీ రోడ్స్ వర్సెస్ సామీ జేన్ మ్యాచ్ జరగబోతుంది. ఫర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం. ఇప్పుడు మీరు జెన్యూన్‌గా చెప్పండి. కోడీ రోడ్స్ గెలవాలనా? దీంట్లో సామీ జేన్ గెలవాలనా? అంటే రీసెంట్‌గానే సామీ జేన్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచిండు. అది గూడా ఒక ఫినిష్ ద స్టోరీ. సామీ జేన్ గూడా ఎప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వలేదు. అది గూడా ఒక ఫినిష్ ద స్టోరీ. సో, తనకి ఒక మంచి టైటిల్ రీన్ ఇవ్వాలని చాలామంది అంటున్నారు. బట్ ఇప్పుడు సినారియో చూస్తే కోడీ రోడ్స్ తొందరలోనే ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తాడు అనిపిస్తుంది. మేబీ అది రాలో గాకపోయినా సమ్మర్ స్లామ్‌లో మళ్ళీ కోడీ రోడ్స్‌కి ఛాంపియన్‌షిప్ ఇస్తారు అన్నట్టుగా ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక రూమర్ ఏందంటే కోడీ రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరుగుతుందన్న ఒక రూమర్. సో, ఇప్పుడు అది 2 విధాలుగా జరగొచ్చు. ఈ రాలో కోడీ రోడ్స్ గెలిచిండనుకో, గెలిచిన తర్వాత సీఎం పంక్ వస్తే కోడీ రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో ఛాంపియన్‌షిప్ మ్యాచ్ పెడతారు గావచ్చు. లేదంటే ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుంది గదా! రాలో కోడీ వర్సెస్ సామీ. సో, ఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో కాస్ట్ చేస్తే మేబీ కోడీ రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ నాన్ టైటిల్ మ్యాచ్ జరుగుతది గావచ్చు. సో, అక్కడ సామీ జేనే గెలిచి కోడీ వర్సెస్ పంక్ సమ్మర్ స్లామ్‌లో జరుగుతది. సో, సమ్మర్ స్లామ్‌లో సామీ జేన్‌కి వేరే అపోనెంట్ ఏమైనా ఉంటారు కావచ్చు. సో, ఈ 2 విధాలుగా ఉంది. మరి చాలా రూమర్స్ అయితే కోడీ రోడ్సే గెలుస్తాడు అని అంటున్నాయి. చూద్దాం మరి. కోడీ రోడ్స్ గెలుస్తాడా? లేదంటే సామీ జైనే రిటైన్ చేసుకుంటాడా? అనేది నెక్స్ట్ రాలో తెలుస్తది. సో, చాలామంది సీఎం పంక్ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినా మంచిగుంటది. కోడీ రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ నాన్ టైటిల్ మ్యాచ్ అయినా పర్లేదు సమ్మర్ స్లామ్‌లో అన్నట్టుగా అంటున్నారు. చూద్దాం డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా చూపిస్తదో కోడీ రోడ్స్‌కి అనేది మనకి ముందు ముందు తెలుస్తది. సో, ఇది మాత్రం చాలామందికి నచ్చలేదు. వెంటనే రీమ్యాచ్ దొరకడం అనేది. అండ్ అంతే కాదు ఈ సమ్మర్ స్లామ్‌లో 13-14 మ్యాచెస్‌లు పెడతారంట. సో, 13 అంటే ఒకరోజు 6 మ్యాచెస్ అండ్ నెక్స్ట్ డే 7 మ్యాచెస్ అట్లా పెట్టొచ్చంట. 13-14 మ్యాచెస్ అయితే ఉంటాయంట. సో, స్టోరీ లైన్స్ కూడా ఉన్నాయి. సో, అటువంటివి పెట్టొచ్చు మ్యాచెస్ అన్నీ. అండ్ ఇంకొకటి మన డబ్ల్యూడబ్ల్యూఈలో అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అదేందంటే మెయిన్ ఈవెంట్ స్టార్స్ మధ్యలో పవర్ స్ట్రగుల్. సో, ఇప్పుడు కొంతమంది మెయిన్ ఈవెంట్ స్టార్స్ ఉంటారు. లైక్ ఇప్పుడు రోమన్ రైన్సే కావచ్చు, ఇటు సీఎం పంక్, కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్ ఈళ్ళొక మెయిన్ టాప్ సూపర్ స్టార్స్ ఉంటారు కదా! మన డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, వాళ్ళ మధ్యలో పవర్ స్ట్రగుల్ అనేది వస్తుందంట. అంటే ఇప్పుడు అదెలా అంటే కొన్నిసార్లు మ్యాచెస్‌లో ఓడిపోవాల్సి వస్తది. అది ఆ సూపర్ స్టార్‌కి నచ్చదనమాట. మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్ కాబట్టి తను అపోజ్ చేయగలుగుతాడు. ఇప్పుడు రోమన్ రీన్స్ అయినా సరే, రోమన్ రీన్స్ తనకి నచ్చకపోతే చెప్పగలడు. ఆ పవర్ మన రోమన్ రీన్స్ దగ్గర ఉంది కాబట్టి, సో, ఈ టైప్‌లో మెయిన్ ఈవెంట్ స్టార్స్ మధ్యలో పవర్ స్ట్రగుల్ అనేది జరుగుతుందంట. సో, అది కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ విషయంలో కావచ్చు, అండ్ అటు రోమన్ రీన్స్, సెత్ రాలిన్స్ విషయంలో కావచ్చు. నాకు తెలిసి రోమన్ రీన్స్‌కి, సెత్ రాలిన్స్‌కి మధ్యలో ఇటువంటి వాళ్ళు ఒప్పుకోకపోవడం అనేది ఏముండదు. సో, ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం గదా! సో, వాళ్ళు ఖచ్చితంగా మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పింది చేస్తారు. అంటే పవర్ స్ట్రగుల్ అంటే అపోజ్ చేస్తారు గావచ్చు. ఇది బాగోదని అపోజ్ చేస్తారు గావచ్చు గానీ, సో, ఖచ్చితంగా నాకిదే గావాలని వాళ్ళెక్కువ ఏం డిమాండ్ జెయ్యరు. ఇంతవరకు మనకు అటువంటి న్యూస్ ఏం రాలేదు ఈళ్ళ విషయంలో. కానీ ఇప్పుడే వస్తుంది. ఆ పవర్ స్ట్రగుల్ అనేది జరుగుతుందంట బ్యాక్ స్టేజ్‌లో. మరి 'ట్రిపుల్ హెచ్' కొంతమందికే సపోర్ట్ చేస్తున్నాడా? కొన్ని స్టోరీ లైన్స్ చూస్తే అలానే అనిపిస్తది. 'ట్రిపుల్ హెచ్' కొంతమంది సూపర్ స్టార్స్‌కే సపోర్ట్ చేస్తాడు అని. సో, అది క్లియర్‌గా కనబడతది. సో, పవర్ స్ట్రగుల్ అనేది జరుగుతుందంట. చూద్దాం మరి ఇది కంటిన్యూ అవుతదా ఇంకా కొన్ని రోజులు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'సామీ జేన్' వర్సెస్ 'బ్రాక్ లెస్నర్' గురించి. సో, మనకొక రూమర్ వచ్చుండే 'సామీ జేన్' వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన వెంటనే
సో, మనకి సామీ జేన్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ జరుగుతది. అండ్ ఆ మ్యాచ్‌లో బ్రాక్ లెస్నర్ సామీ జేన్‌ని ఓడించి అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడు. విన్ అయ్యి సమ్మర్ స్లామ్‌లో బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఒబాఫెమి మధ్యలో మ్యాచ్ జరుగుతుందన్న ఒక రూమర్ అయితే వచ్చిండే. బట్ అది రూమర్‌గానే మిగిలిపోయింది. దానికోసం ప్లాన్ చేస్తలేరంట మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు బ్రాక్ లెస్నర్ వర్సెస్ సామీ జేన్ మ్యాచ్ కోసం. సో, ఇప్పుడు చెప్పినాను గదా! సామీ జేన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ సీఎం పంక్ వస్తే, సీఎం పంక్, కోడీ మధ్యలో మ్యాచ్ జరగొచ్చు. అది టైటిల్ అయినా ఉండొచ్చు. నాన్ టైటిల్ మ్యాచ్ ఏమైనా పెట్టొచ్చు. సామీ జేనే గెలిస్తే మేబీ సామీ జేన్ వర్సెస్ జే ఉసో అంటున్నారు. సో, అది మనకి ముందు ముందు తెలుస్తది. సమ్మర్ స్లామ్ కోసం 4 వారాలుంది. ఈ 4 వారాల్లో అన్ని మ్యాచెస్ అన్నీ సెట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షీమస్ గురించి. సో, మన షీమస్ అంటే ఒక పోస్ట్ చేసిండన్నమాట ఐసీ టైటిల్ గురించి. సో, మేబీ తొందరలోనే రిటర్న్ చేయొచ్చు. అంటే యాక్చువల్‌గా షీమస్ ఇప్పటికే రిటర్న్ చేయాలి. సో, జిమ్ చేస్తున్నప్పుడు దెబ్బ తగిలింది. సో, దానివల్ల ఇంకా డిలే అయింది. చాలా గట్టిగా తగిలింది. సో, అందుకనే షీమస్ ఇంతవరకు రిటర్న్ చేయలేదు. సో, మళ్ళీ రికవరీ అవుతున్నాడు. సో, తొందరలోనే షీమస్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టొచ్చు. సో, ఇప్పుడు సమ్మర్ స్లామ్ ముందు ముందుంది. సో, మేబీ ఆ ఐసీ టైటిల్ మ్యాచెస్‌లో పెట్టొచ్చనమాట. సో, ఒక నలుగురు, ఐదుగురైనా ఫైట్ చేసేలా ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఒక స్టోరీ లైన్ పెట్టి దాంట్లో షీమస్‌ని యాడ్ చేసినా చేయొచ్చు. సో, అదే ఇక్కడ మెన్షన్ చేసిండు ఐసీ టైటిల్ అని. చూద్దాం మరి ఇంకా 4 వారాల్లో తెలుస్తది మరి షీమస్ వస్తాడా? రాడా? అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విజన్ గురించి. సో, విజన్ ఆ టీమ్ ఫార్మ్ అయినప్పుడు ఉన్న అంటే ఇంట్రెస్టు సో, కొన్ని రోజులకి అది ఎళ్ళిపోయింది. సో, అది ఆ స్టోరీ లైన్ అట్లా ఉందన్నమాట. సో, ఒక బ్రాన్ బ్రేకర్ తప్ప దాంట్లో పెద్దగా ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేయలేకపోయినారు. అండ్ బ్రాన్ బ్రేకర్ కూడా పెద్దగా ఏం చేయలేదనుకోండి. సో, అదనమాట. సో, ఇప్పుడు మెయిన్ ఏందంటే ఆ విజన్ టీమ్ ఉంటదా? ఉండదా? అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో. కొందరేమో ఆ విజన్ టీమ్‌ని బ్రేక్ చేపిద్దాం. ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అన్నట్టుగా అంటున్నారు. లేదు లేదు ఉండని. సో, ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేద్దాము. అండ్ బ్రాన్ బ్రేకర్‌తో పాల్ హేమన్ అట్లనే ఉంటాడు అన్నట్టుగా కొంతమంది అంటున్నారనమాట. మన బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్ కలిసుంటేనే మంచిగుంటదన్నట్టుగా కొంతమంది అంటున్నారు. చూద్దాం మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఏం డిసైడ్ చేస్తదో. ఆ విజన్ టీమ్‌ని బ్రేక్ చేపించి ఎవరి స్టోరీ లైన్‌లో వాళ్ళని చూపిస్తదా? బ్రేక్ చేసిన తర్వాత గూడా బ్రాన్ బ్రేకర్‌తో పాల్ హేమన్ కలిసే ఉంటాడా? అనేది పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. మొన్న ఆస్టన్ థియరీతో ఏం మాట్లాడకుండా ఎళ్ళిపోయినాడు అక్కడి నుండి. అండ్ అది చూసిన తర్వాత మేబీ ఈళ్ళ నుండి దూరం అవుతాడు గావచ్చు అన్నట్టుగా రూమర్ అయితే వచ్చింది. సో, మీరు నిజం జెప్పండి. 'పాల్ హేమన్' ఈ విజన్ టీమ్‌లో ఎళ్ళిపోయిన తర్వాత అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందా? 'పాల్ హేమన్‌ని' జూషినా, ఆ విజన్ టీమ్‌ని జూషినా. 'సెత్ రాలిన్స్' ఉన్నప్పుడు ఓకే. పర్లేదు. ఏదో స్ట్రాంగ్ టీమ్‌లాగా అనిపించింది గానీ, 'సెత్ రాలిన్స్' ఎళ్ళిపోయిన తర్వాత ఇగ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ మాస్క్ మ్యాన్‌ని తీసుకొచ్చినారు. మొత్తం గజిబిజి చేసేసినారు. అంత ఇంట్రెస్ట్ అనేది ఏం లేకుండే. సో, 'పాల్ హేమన్' ఆళ్ళతో లేకపోతేనే మంచిగుంటదన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఏం డిసైడ్ అవుతదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'గుంతర్ వర్సెస్ నికాలిస్' మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 'గుంతర్' కనిపిస్తలేడు. 'గుంతర్‌కి' బ్రేక్ ఇచ్చేసినారు. అండ్ ఇటు నికాలిస్‌ని గూడా ఆ జనరల్ మేనేజర్ పోస్ట్ నుండి తీసేసినారు. సో, ఇప్పుడు ఈళ్ళిద్దరు మ్యాచ్ కోసం రెడీ అవుతున్నారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, సమ్మర్ స్లామ్‌లో 'గుంతర్' వర్సెస్ నికాలిస్ మధ్య మ్యాచ్ జరుగుతదంట. సో, ఇది చాలా రోజుల నుండి ప్లాన్‌లో ఉంది అన్నట్టుగా అప్డేట్ గూడా వస్తుంది. చూద్దాం మరి మ్యాచ్ అఫీషియల్ అవుతదా అనేది కొన్ని వారాల్లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'బ్లడ్ లైన్' గురించి. సో, 'బ్లడ్ లైన్' స్టోరీ లైన్ అంట నెక్స్ట్ ఇయర్ రెస్సల్‌మేనియా అయిపోయిన తర్వాత గూడా కంటిన్యూ అవుతదంట. సో, ఇప్పుడు 'బ్లడ్ లైన్' స్టోరీ లైన్ రీసెంట్‌లీగానే ఫార్మ్ అయింది. మన 'జేకబ్ ఫాటు', 'జే ఉసో', 'జిమ్మీ ఉసో' అందరూ ఒకటైనారు. 'జేకబ్ ఫాటు' ఓకే చేయలేదు. ఓడిపోయిన తర్వాత ఎక్నాలెడ్జ్ చేసిండు. సో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది గదా! సో, ఈ 'బ్లడ్ లైన్' స్టోరీ లైన్ అనేది నెక్స్ట్ ఇయర్ రెస్సల్‌మేనియా అయిపోయిన తర్వాత గూడా స్టిల్ కంటిన్యూ అవుతది అన్నట్టుగా ఒక రూమర్ అయితే అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇది గనక నిజమైతే రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌కి, 'బ్లడ్ లైన్' ఫ్యాన్స్‌కి ఒక మంచి గుడ్ న్యూస్ అని జెప్పాలి. సో, ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్స్‌కనే గాదు, మన డబ్ల్యూడబ్ల్యూఈకి గూడా 'బ్లడ్ లైన్' వల్ల చాలా ప్రాఫిట్ ఒస్తది. 'బ్లడ్ లైన్' వచ్చిందంటే ఖచ్చితంగా మినిమమ్ వ్యూస్ అక్కడ ఉంటాయి. సో, మినిమమ్ ఫ్యాన్స్ అక్కడ ఉంటారు. ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీ లైన్ అక్కడ చూడనీకి దొరుకుతది గాబట్టి, ఆటోమేటిక్‌గా ఫ్యాన్స్ ఎంటర్‌టైన్ అవుతారు. సో, 'బ్లడ్ లైన్' వల్ల చాలా ప్రాఫిట్ ఉంది మన డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, అందుకనే నెక్స్ట్ ఇయర్ రెస్సల్‌మేనియా అయిపోయిన తర్వాత గూడా ఈ స్టోరీ లైన్‌ని కంటిన్యూ చేపిస్తారంట.